హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 1 బి ఇందులో ఇది 6th అక్టోబర్ 2024 రోజు షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. ఈ క్వశ్చన్ పేపర్లోని అయితే కీ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ సబ్జెక్ట్లో మనము ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు. అయితే ఇక్కడ ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ 121 నుంచి 150 వరకు మనకు ఈ క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనం రాయాలి ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు కనీసం షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సో నచ్చితే లైక్ చేయండి. అయితే తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి అన్ని టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడొచ్చు. సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తూనే ఉంటుంది. సో ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 121 ఏంటి? కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఆప్షన్ రేఖీయ చలనం మాత్రమే, ఆవర్తన చలనం మాత్రమే, భ్రమణ చలనం మాత్రమే, ఆవర్తన మరియు భ్రమణ చలనాలు రెండు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఆవర్తన చలనం మాత్రమే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 ఏంటిది ఇక్కడ? 122 శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఏమంటారు? ప్రవాహులు అని అంటారు. సో ఆప్షన్స్ ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు మాత్రమే. అయితే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు అనే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 123 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏంటిది? అవసరం కాని కారకం ఏంటిది మరి? ఆక్సిజన్, ఇంధనం, నైట్రోజన్ మరియు ఉష్ణోగ్రత. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? 3 నైట్రోజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏమన్నారు ఇక్కడ? సెట్ ఏ దారాలను సెట్ బిలోని వాటిని ఉపయోగంతో జతపరచండి అన్నారు. ఏంటి? సెట్ ఏ సెట్ బి పిఈటి మరియు నైలాన్ మరియు రేయాన్ మరియు పాలిస్టర్, కార్పెట్, దుస్తులు, సీసాలు, పారాచూట్ వీటిని జతపరచండి అన్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. ABCD ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. చూద్దాము ఏది దేంతో మ్యాచ్ అవుతుంది. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ మనకు 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో మనము మ్యాచింగ్ చేసి చూద్దాము. ఏమన్నారు ఇక్కడ? AR అన్నారు కదా. పిఈటి దేంతో సెట్ అవుతుంది? R సీసాలు. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? BS అన్నారు కదా. బి ఏంటి? నైలాన్ దేంతో సెట్ అవుతుంది? పారాచూట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సి దెన్ పి తోటి కలిపారు. రేయాన్ ఏంటిది? కార్పెట్లు. నెక్స్ట్ దాని తర్వాత పాలిస్టర్ దేంతో? DQ ఏంటిది? దుస్తులు. ఓకే, ఈ విధమైన క్వశ్చన్. సో ఇదండి క్వశ్చన్. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే రాసుకుంటే కూడా పనికొస్తాయి. ఎందుకంటే ఇదే క్వశ్చన్ లెక్కించి కొన్ని తిప్పి క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్ చదువుకుంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్ అడిగినా మనము ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
ఇది హరిత గృహ వాయువు కాదు. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 126. క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నెంబర్ 126 ఇది క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏంటిది మరి ఇక్కడ? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపించింది. ఏంటిది? పులి, జీబ్రా, కుక్క, గుర్రం. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏసీ మాత్రమే, బీడీ మాత్రమే, ఏడీ మాత్రమే, బీసీ మాత్రమే అని అన్నారు. ఓకే, సో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఇక్కడ ఆన్సర్ సెకండ్ వన్ అవుతుంది మరియు ఫోర్త్ వన్ కూడా అవుతుంది. అంటే బీడీ, బీసీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? బి ఏంటిది ఇక్కడ? జీబ్రా. మరియు డి ఏంటిది ఇక్కడ? గుర్రం. ఓకే, మళ్ళా బి ఏంటిది ఇక్కడ? జీబ్రా. ఓకే, మళ్ళా సి ఏంటి ఇక్కడ? కుక్క. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇవి 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 127. క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం ఏంటిది? దుంపర పద్ధతి, బిందు స్వేద పద్ధతి, గొలుసు పంపు పద్ధతి, యాతం పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది మరి? దుంపర పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 128. పుప్పుస సిరకు సంబంధించి సరైన ఒక వాక్యం ఏంటిది? పుప్పుస సిరకు సరైన వాక్యం ఏంటిది? ఏమవుతుంది? ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజని రక్తాన్ని గుండెకు చేర్చును అనేది ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 129 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? స్టోన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. అంటే స్టోన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క ఏంటి? స్ట్రాబెర్రీ, అల్లం, బంగాళదుంప, కంద. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? స్ట్రాబెర్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 130 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం ఏంటిది? సరైన వాక్యం ఏంటిది ఇక్కడ స్క్రీన్ పైన? పిరమిడ్ శిఖర భాగములో ఉత్పత్తిదారులు ఉండవు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్లు యొక్క సరైన సమూహాలను గుర్తించండి. సరైన సమూహాలు ఏంటిది మరి ఇక్కడ చూద్దాము. సరైన రైతు పికాక్స్ మరియు క్షురకుడు బ్రష్, దర్జీ బాబిన్స్ను ధరిస్తాడు. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినది ఏంటిది? వాట్సాప్లో చిట్కాలు మరియు గూగుల్ మ్యాప్ మరియు ట్రాఫిక్ నియామకాలు, ఎఫ్ఎంలో ట్రాఫిక్ అప్డేట్స్. ఏంటిది? ట్రాఫిక్ నియామకాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది ఇక్కడ? అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏంటిది? అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏంటిది? అరకు, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం. ఆన్సర్ ఏమవుతుంది మరి? థర్డ్ వన్ పాడేరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది? పాడేరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాడేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ పెన్నా నది ప్రవహించని జిల్లా ఏది? ఏంటి మరి? నంద్యాల, వైఎస్ఆర్ కడప, మరియు సత్యసాయి, ఎస్ఆర్ఎస్పి ఎస్పిఎస్ఆర్ నెల్లూరు. ఆన్సర్ ఏమవుతుంది? నంద్యాల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 135. చూడండి, అంశాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. అక్షాంశాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి అన్నారు. అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. మరియు అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. మరియు అక్షాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. అక్షాంశాలు భూమధ్య రేఖలు సమాంతరంగా ఉండే దృశ్య రేఖలు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? బిడి అన్నాడు. బి అండ్ డి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు మరియు అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 136 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏంటిది? పర్వత ప్రాంతపు అడవి, మడ అడవి, ఉష్ణమండల సతత హరిత అడవి మరియు ఉష్ణమండల ముళ్ళ అడవి. అయితే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఉష్ణమండల సతత హరిత అడవి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. 1951 నుంచి 52, 1967, 1971, 1977. అయితే ఆన్సర్ ఏమవుతుంది మరి? 1971 థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, క్రింది వాలిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమర యోధులు పోనాక కనకమ్మ, దువ్వూరి సుబ్బమ్మ మరియు కొండా వెంకటప్పయ్య, సరోజిని నాయుడు. ఆన్సర్ ఏమవుతుంది మరి? సరోజిని నాయుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 139 ఏంటిది మరి? ఇక్కడ చూద్దాం. ఏంది ఇక్కడ? క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. బుధుడు అంగారకుడు, శుక్రుడు వరుణుడు, బుధుడు శుక్రుడు మరియు వరుణుడు అంగారకుడు. మరి ఆన్సర్ ఏమవుతుంది? బుధుడు శుక్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు మరి? బానిస వంశం, తుగ్లక్ వంశం మరియు లోడి వంశం, ఖల్జీ వంశం. ఆన్సర్ ఏమవుతుంది? తుగ్లక్ వంశం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. దేనికి భౌతిక పెట్టుబడి? నేల, యంత్రాలు, రసాయనాలు, నిల్వ భద్రపరచడం. ఆన్సర్ ఏమవుతుంది? నేల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. ఎప్పుడు? ఈ నగరంలో లోథాల్, హరప్ప, ధోలావీరా, మొహంజోదారో. ఆన్సర్ ఏమవుతుంది మరి? మొహంజోదారో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, ఏంటిది? ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కో పోలో ప్రశంసించారు. ఆప్షన్స్: బిల్లముడు, సంఘన, తైలపుడు మరియు కులశేఖరుడు. ఆన్సర్ ఏమవుతుంది? కులశేఖరుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్
స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 144 స్వతంత్ర భారతదేశం మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు మరి ఇక్కడ జాన్ మతాయ్, జగ్జీవన్ రావు మరియు బల్దేవ్ సింగ్ రాజ్ కుమారి అమృత్ కౌర్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ ఏంది రాజ్ కుమారి అమృత్ కౌర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పర రాష్ట్రీతంగా ఉంటుంది? పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది ఎవరి మరి ఇక్కడ ఆన్సర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. పియాజే, కన్నింగ్హామ్, స్పియర్, యశ్పాల్ శర్మ. ఆన్సర్ ఏమవుతుంది? యశ్పాల్ శర్మ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపు నిలవడాన్ని ఎలా అంటారు చూద్దాము. నికష, పరీక్ష, మూల్యాంకనం మరియు అసైన్మెంట్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుంటే బోధనోపకరణ ఏంటిది? హుక్ మరియు లూప్ బోర్డులు, పెగ్ బోర్డులు, వైట్ బోర్డులు, అయస్కాంత బోర్డులు. ఆన్సర్ ఏమవుతుంది? పెగ్ బోర్డులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 148 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? కిల్పాట్రిక్, స్టీవెన్సన్ మరియు బెల్లార్డ్, బైనింగ్ మరియు జైనింగ్. ఆన్సర్ ఏమవుతుంది? కిల్పాట్రిక్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సాంఘిక శాస్త్ర పుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఏంది మరి ఇక్కడ? సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానము మరియు ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం. ఆప్షన్స్ ఈ విధంగా మనకు స్క్రీన్ పైన ఇచ్చారు చూడండి. సో మన ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏది మరి ఇక్కడ చూడండి? ABC మాత్రమే. ABC ఏంటిది? సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలను అనుసంధానం. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ అండి, ఓకేనా? సో నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2 అది కూడా ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్ 1, పేపర్ 2, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అన్ని షిఫ్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాము. క్రమశిక్షణ ఉపగమనం క్రిందికి రాని అంశం ఏంటిది మరి? ఆప్షన్స్: సాంకేతికతను ఉపయోగించుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడము, వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. ఆన్సర్ ఏమవుతుంది? వివిధ సబ్జెక్టులను వేరు చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
క్రమశిక్షణ ఉపగమనం కిందికి రాని అంశం ఇది అవుతుంది. సో ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇదండి మన యొక్క తెలంగాణ ఏపీ యొక్క టెట్ పేపర్ 1 యొక్క ఇది ఏంటిది 6th అక్టోబర్ 24th రోజు కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో పేపర్ ఇది. అయితే కీ పేపర్ గురించి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము మనము డిస్కస్ చేశాము. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. టెట్ డిఎస్సికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ కావచ్చు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.